ఉపాధి హామీ పథకంలో వాస్తవంగా ఏంటంటే, పని చేయించుకున్నప్పుడు డబ్బులు మామూలుగా మనకిప్పుడు ఒక భవన నిర్మాణ కార్మికుడు ఉన్నాడు. పొద్దున్నే పనికొస్తే సాయంత్రం డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. రైతు కూలీ అయినా అంతే. ఒకవేళ వాళ్ళకి స్నేహాలు, చుట్టరికాలు ఉంటే గనక ఈ బిల్డర్‌తో లేకపోతే ఆ రైతుతో ఒప్పందాలుంటే గనక నెలాఖరులో ఇస్తాము ఇట్లాంటిదేదో అనుకుంటారు. కానీ ఎక్కువగా ఏ రోజు కూలి ఆ రోజు తీసుకోవడానికే ఇష్టం చూపెడతారు కూలీలు. ఇది ప్రొసీజర్. అయితే ఇప్పుడు ర వ్యవసాయానికి సంబంధించి ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇది జనవరి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి దాదాపు 6 నెలల డబ్బులు రాలేదు అన్నటువంటిది సాక్షి ప్రొజెక్ట్ చేసుకొస్తోంది. అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదా? లేదా ఇక్కడ ఒక రూల్ ఉంటుందన్నమాట. ఇదివరకటికి మళ్ళీ అప్పనంగా ఇచ్చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం. నువ్వు పని చేసిన తర్వాతన ఆ పనికి సంబంధించినటువంటిది అప్‌లోడ్ చెయ్యాలక్కడ. విత్ ఎవరైతే కూలీలు చేస్తున్నారో ఆ కూలీల అకౌంట్‌లోని డబ్బులేస్తానంటోంది. మరి కూలీల అకౌంట్‌లోనే డబ్బులేస్తానంటే ఇవ్వకపోతే కేంద్రంది తప్పవుతది. లేదు ఇంకా ఆ అకౌంట్‌లో వెయ్యట్లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు పంపిస్తుంటే డబ్బులు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యకపోతే రాష్ట్ర ప్రభుత్వం తప్పవుతుంది. అసలేం జరుగుతోంది? ఇది స్పష్టత ఎవరివ్వాలి అంటే ఆ సంబంధిత శాఖ మంత్రి ఇవ్వాలి. ఏం చెప్తారో చూద్దాం.